ఇప్పుడు పాయింట్ ఏంటంటే లీగల్ గా ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఏవన్ అని ఈయనని ఏవన్ గా చేర్చినారా, లేకపోతే రేపు ఇంకా కేసీఆర్ ఇలా పాత్ర తెలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ రావుని విచారిస్తున్న క్రమంలో కేసీఆర్ చేయమంటే చేసినాను అంటాడు, అప్పుడు ఏవన్ గా మార్చడానికి అవకాశం ఉంటుందా కేసీఆర్ ని? వీళ్ళ ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ గా చెప్తున్నాడు. ప్రణీత్ రావు ఎవరు లాభపడ్డారు అనేది కామన్ మ్యాన్ కూడా తెలుసు. అంతే. అవుట్ ఆఫ్ 140 crores ప్రతి ఒక్కరికి భారతదేశంలో కూడా అందరి దృష్టికి వచ్చింది ఇది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న మంత్రులు అవి చేసిర్రు, కార్యదర్శులు అవి చేసిర్రు, చాలా మంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేసారు. రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినది కాదు, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక చీఫ్ సెక్రటరీలు వాళ్ళ ఫోన్లను వీళ్ళన్ని ట్యాప్ చేసారు. సుట్ కేసు తీసుకొని పోయి కూర్చుంటే అక్కడ ఉన్న 300-400 ఫోన్ల 3-4 ఫోన్ల వచ్చినప్పుడు వాటిని పర్మనెంట్ గా ట్యాప్ చేస్తున్నారు. స్ట్రైట్ గా చెప్తున్నాను, నాకు ఇంకా అనుమానం వీళ్ళు బంగ్లాదేశ్ లోనో, బర్మాలోనో, నేపాల్లోనో, భూటాన్లోనో ఇవన్నీ కూడా బతకలేని కంట్రీలు. అక్కడ పర్మిషన్లు కూడా అవసరం లేదు. ఇంకేమైనా కానీ ఇన్స్టాల్ చేసిర్రా ఇట్లాంటి సాఫ్ట్వేర్ ని సర్వర్లను ఇన్స్టాల్ చేసి ఇంకా స్కాన్ చేస్తున్నారా, ఇంకా స్క్రూటినీ చేస్తున్నారా అనేది సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఇది అసాధ్యం అనుకుంటున్నారు, దీన్ని ప్రూవ్ చేయడం ఖచ్చితంగా సాధ్యం. ఎందుకంటే వీడు పంపించిన బగ్ మీ ఫోన్ లో ట్రాక్ అవుతుంది. విక్టిమ్స్ ఫోన్ లో ఖచ్చితంగా దాన్ని ఎగ్జామిన్ చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే అది సోర్స్ కూడా ఎవడు కొన్నాడో, ఆ సాఫ్ట్వేర్ కొన్నాడో ఎవడో తెలుస్తాడు. గవర్నమెంట్ కొన్న సాఫ్ట్వేర్ ప్రణీత్ రావు అండ్ టీమ్ కేటీఆర్ విదేశాలకు పోయినప్పుడు కొన్న సాఫ్ట్వేర్లు వీటితో మ్యాచ్ అయిందంటే డెఫినెట్ గా అఫెన్స్ ప్రూవ్ అవుతుంది. మీకు గేట్వే ఒకటి ఏదైనా రిపేర్ చేయాలన్నప్పుడు, మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ను రిపేర్ చేయాలన్నప్పుడు ఒక గేట్వే ఉంటుంది. వాళ్ళు అందులోంచి వచ్చి రిపేర్ చేస్తారు. అంటే ఆ గేట్వేని ఉపయోగించుకొని వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు బగ్స్, వైరస్లను. ఆ వైరస్ అయితే మీ ఫోన్లో ట్రాక్ అవుతుంది కదా. మీ ఫోన్లో ట్రాక్ అయిన వైరస్ ని అది ఎవడు కొన్నాడు, దాని వర్షన్ అవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అది కొన్న కంపెనీ నుంచి తెలిసిందంటే ఇన్ని వేల మంది ఫోన్లలో, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, నా ఫోన్ ఉంది, నా ఫోన్ నేను రెడీ, నేను ఇవ్వడానికి స్కానింగ్ కి ఇస్తే ఆ బగ్ ట్రాక్ అయింది అనుకోండి, తెలిసిపోతుంది. డెఫినెట్ గా నా ఫోన్ ట్రాప్ లో ఉన్న ట్యాపింగ్ లో ఉన్నట్టే కదా. కన్సిస్టెంట్ గా అది ఉన్నంతసేపు మీరు మళ్ళీ కంపెనీ ఫార్మాట్ లకు వెళ్ళి ఫార్మాట్ చేసేంత వరకు ద బగ్ లివ్స్ విత్ యువర్ ఫోన్. ఖచ్చితంగా మీ ఫోన్ లోనే ఉంటదంట. అది పంప్ చేస్తూనే ఉంటదంట ఇన్ఫర్మేషన్. మీ వాట్సాప్ కాల్స్ కావచ్చు, మీ ఫొటోస్ కావచ్చు, మీరు ఫోన్ ని ఆఫ్ చేసిన సందర్భంలో కూడా వాడు ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఇంత జరుగుతున్నది కదా, ఇప్పుడు ఇంత అలిగేషన్స్ వస్తున్నాయి కదా. కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడు, కేటీఆర్ దీని మీద మాట్లాడాలి కదా ట్యాపింగ్ విషయంలో. నేను అదే స్ట్రైట్ గా అడుగుతున్నా, కేటీఆర్ స్ట్రైట్ గా మీ వేదిక నుంచి అడుగుతున్నా. మీ ఛానల్ కూడా ఖచ్చితంగా చూస్తాడు, మీకు పంపించే ధైర్యం చాలాగా పంపనట్టుంది డెఫినెట్ గా. అయితే నిజంగా కూడా నిబద్ధత ఉంటే, ఒక యంగ్ లీడర్ ని తప్పు చేయకుంటే, నేను కొనలేదు, నేను జర్మనీ పోయినప్పుడు సాఫ్ట్వేర్ కొనలే, ఇజ్రాయెల్ నుంచి నేను కొనలే, నాకు అసలు సంబంధమే లేదు, ప్రణీత్ రావు నాకెవరో తెలియదు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నాడుగా, నాకు ప్రణీత్ రావుకి సంబంధమే లేదు, నన్ను ఇరికిస్తున్నారు అంటుండు. మరి అందరిని ఎందుకు ఇరికిస్తలేదు? వీళ్ళు రుద్దుకున్నారు, ఎవరు ఇరికిలేదు వీళ్ళను. అవకాశము గవర్నమెంట్ లో ఒక వింగ్ ఇది, ఎస్ఐబి అనేది, వాళ్ళు ఒక పవిత్రమైన కార్యం అనుకోవచ్చు, లేదు ఆర్గనైజేషన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ దాన్ని మీరు కదా రుద్దుకున్నది, ఆ ఉన్న బురద పందుల్లాగా రుద్దుకున్నది మీరు. రుద్దుకొని మాకేం సంబంధం లేదు, మీరు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది, మీ నగ్నంగా మీ చిత్రాలన్నీ మాకు కనిపిస్తుంటే, లేదు మాకేం సంబంధం లేదు, మేము అమాయకులు. ఉరిశిక్ష పడే ముందు రోజు కూడా జడ్జి గారు అడుగుతారు, వేసే ముందు మొత్తం ట్రయల్ అంతా అయిపోయింది, ఐఎమ్ ఇన్నోసెంట్ అనాలి. ఐఎమ్ ఇన్నోసెంట్ అంటేనే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్లెస్ ప్రాసిక్యూషన్ ఈజ్ టు ప్రూవ్, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయనంత వరకు పడదు. అన్లెస్ ఎవరైనా అక్యూజ్డ్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి అవును పొరపాటు జరిగింది అన్నారు అనుకోండి, మొత్తంగా కేసు శిక్ష పడుతుంది, మొత్తం శిక్ష పడుతుంది. ఎంత ఉందో కామా కూడా లేకుండా 10 సంవత్సరాలు ఉంటుందా, 14 సంవత్సరాల యావజీవ శిక్ష ఉంటుందా, ఆ శిక్షను మొత్తం భరించాల్సి వస్తుంది అక్యూజ్డ్. ఆయన ముందే స్టార్ట్ చేసిండు, కోర్టు పోకముందే ప్రజా కోర్టులోనే డ్రామాలు ఆడడం స్టార్ట్ చేసిండు ఎర్రబెల్లి దయాకర్. నిజంగా నీకు నిబద్ధత ఉంటే నీ ఫోన్ తెచ్చి, అవును పాత ఫోను కొత్త ఫోన్ ఏదో కొనుక్కొని వచ్చి అమాయకంగా మళ్ళా మన ఒక మహానటి 10 ఫోన్లను తీసుకుపోయి ఢిల్లీలో డిపాజిట్ చేసింది, ఆ మహానటి లాగా మళ్ళా అదే కోవలకు రాకుండా, ఇఫ్ యు ఆర్ జెన్యూన్, నీకు 45 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో ప్రజా జీవితంలో ఉన్న దయాకర్ రావు గారు, మీ ఫోన్లను తెచ్చియండి. ప్రణీత్ రావు నుంచి మీకేం మెసేజ్ లేవు, రాధాకృష్ణరావు నుంచి మీకేం మెసేజ్లు లేవు, ప్రభాకర్ రావు నుంచి మీకేం మెసేజ్లు లేవు. ఇవన్నీ కూడా తర్వాత మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్లలో మ్యానిపులేట్ చేయలేదు,